కాలేజ్‌లో పల్లవి, భువన, అక్షిత ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కన ఇంకెవరు ఉండరనమాట. వీళ్ళు ముగ్గురే ఉంటారు. ఇక అక్షిత అంటుందనమాట పల్లవితోని, "త్వరలో జరిగే మ్యూజిక్ కాంపిటీషన్ ఉంది కదా! అందులో మీ ఇద్దరు ఎటు పార్టిసిపేట్ చేస్తున్నారు కదా! నువ్వు మీ ఇద్దరికి ఒక ఛాలెంజ్. ఇన్ కేస్ భువన గనక ఓడిపోయిందనుకో ఈ మ్యూజిక్ కాంపిటీషన్‌లో చరణ్‌ని ఇంకెప్పుడు చరణ్ జోలికి రాదు. తనతో పెళ్లి గానీ, ఇంకే రకంగా దగ్గరవ్వడానికి కానీ, ఏ రకంగా చూడదు. చరణ్‌ని వదిలేసుకుంటున్నట్టే. ఓకేనా? అదే నువ్వు గనక ఈ మ్యూజిక్ కాంపిటీషన్‌లో పల్లవి నువ్వు ఓడిపోయావనుకో, ఓడిపోతే సేమ్ నువ్వు కూడా అలాగే చరణ్‌ని వదిలేసుకోవాలి. తనతో పెళ్లి, గిల్లి ఇవన్నీ జాన్తానయి. ఏంటి ఓకేనా ఈ కండిషన్? ఈ కండిషన్‌కి ఓకే అయితేనే అనగానే అప్పుడు పల్లవి దానికి దీనికి ఏంటి సంబంధం? మ్యూజిక్ కాంపిటీషన్‌లో గెలవచ్చు, ఓడొచ్చు. నేను అందులో చరణ్‌ని వదిలేసుకోవడానికి దానికి దీనికి ఏంటి సంబంధం అని చెప్పి పల్లవి అలా అంటూ ఉంటే అప్పుడు అక్షిత అంటుంది, "చూసావా భువన భయపడిపోయింది. ఖచ్చితంగా మ్యూజిక్ కాంపిటీషన్‌లో ఓడిపోతానని పల్లవికి తెలుసు. అందుకే ఇలా అంటుంది." అనగానే అప్పుడు పల్లవి, "చూడు నేను జీవితంలో దేన్నైనా కూడా ఎదిరించి మరీ సాధిస్తాను. భయపడి వెనకడుగు వేసే రకాన్ని కాదు నేను" అని పల్లవి అంటూ ఉంటే, "సరే మరైతే కాంపిటీషన్‌కి మరి ఛాలెంజ్‌కి నీ సిద్ధమేనా? చెప్పు" అని చెప్పి అడుగుతుంది అక్షిత. "యాహ్! నేను సిద్ధమే" అని చెప్పి పల్లవి అనడంతోని, "యాహ్! నేను కూడా సిద్ధమే" అని చెప్పి అంటుంది భువన. మరి చూద్దాము మొత్తానికైతే పల్లవినైతే రెచ్చగొట్టింది. మరి ఇటు వైష్ణవి ఇచ్చిన ప్లాన్ ప్రకారం మేబీ అక్షిత ఈ పని ఇలా రెచ్చగొట్టి మరి ఇలా ఛాలెంజ్ చేపించినట్టుంది. మరి ఇంకా అటు వైష్ణవి ప్లాన్‌లో ఇంకేముందో, ఇంకేం చేయబోతుందో పల్లవిని చూద్దాం కమింగ్ ఎపిసోడ్‌లో. ప్రోమో అయితే ఇంతే అండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.